హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నావా? వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ 99. అస్సలం, నమస్తే, ఆదాబ్. బేసిక్గా మనం టాపిక్ ఏంటి అంటే ఈరోజు ప్రతి ఒక్కరైతే చాలా మందికి అయితే ఒక డౌట్ అనేది ఉంటుంది. కోయేట్కి వచ్చిన తర్వాత లేదా కోయేట్కి రావాకన్నా ముందే కోయేట్కి వెళ్ళి మనం ఏ పని చేస్తే మనకి అధిక లాభాలు వస్తాయి, అధిక ప్రాఫిట్స్ వస్తాయి అనే దాని మీద ఈ టాపిక్ అన్నమాట. ఆ టాపిక్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే ఏసీ మెకానిక్కి కువైట్లో నెంబర్ 1 బ్రాండింగ్ ఉంది. ఆ నెంబర్ 1 బ్రాండింగ్లో ఎందుకంటే ఆ ఏసీ మెకానిక్ ఎవరైతే వస్తారో స్టార్టింగ్ జీతమే 200 దినార్ల నుండి 250 దినార్ల వరకు ఉంటుంది. ఎందుకంటే చాలా డిమాండ్. మన ఇండియాలో మనకు ఒక్క రోజు ఊర్లో వాటర్ రాకపోతే ఎట్లా తల్లాడతామో అల్లోలా అని, ఆ విధంగా వీళ్ళకి ఒక్క క్షణం ఏసీ లేదనుకోండి నిద్ర రాదనమాట. సో కాబట్టి ఏసీ మెకానిక్కి కువైట్లో మంచి డిమాండ్ ఉంది. కువైట్లో కదా, ప్రతి ఒక్క అరబ్ కంట్రీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఏసీ మెకానిక్కి. ఎవరైనా కువైట్కి రావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏసీ మెకానిక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏసీ మొత్తం బాగా దాంట్లో మంచి పెద్ద డిగ్రీ పట్టా తీసుకోవాల్సిన అవసరం లే. పని కొంచెం అట్లా వస్తున్నా కూడా ఇలా అసిస్టెంట్గా ఎవరి కిందైనా చేరినారనుకోండి, ఆటోమేటిక్గా పని వస్తుంది. దాంతోపాటు మీకు కూడా మంచి జీతాలు కూడా వస్తాయి ఫ్యూచర్లో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత. ఓకేనా? అందులో కువైట్లో ఆ లాభాలు ఇంకో వాటిల్లో దేంట్లో రావచ్చు అంటే చెప్తా చూడండి. రెండోది వచ్చేసి కార్ వాషింగ్ అంటారు. మనము స్నానం చేసుకోకుండా కూడా ఒక వారం ఉంటాం, కానీ కార్లు కడుక్కోకుండా కూడా ఒక రోజు ఉండలేదు ఇల్లు. సో ఆ విధంగా అన్నమాట. కార్ వాషింగ్ సెంటర్ అనే ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క కార్ కడగడానికి మినిమం 5 దినార్ల నుండి 10 దినార్ల నుండి 12 దినార్ల వరకు కూడా అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీగా మన ఇండియా డబ్బుల్లో మీరు చూసుకున్నట్లయితే దగ్గరగా అందాజ్గా ఒక 5-6 వేల వరకు అవుతుంది ఒక కారు కడిగేదానికి. లోపల బయట ఒక 2 గంటల పని ఉంటుంది అనమాట. నీట్గా ఒక 2-3 వచ్చారు. ఇప్పుడు మా ఇల్లు అనుకోండి, నా కారు ఉంది, కడగాలంటే నేను ఆ సర్వీస్లో నెంబర్కి కాల్ చేసి ఫలానా ఏరియా, ఫలానా ఇషారా, ఫలానా గత అని చెప్పాను అనుకోండి, వాళ్ళు కార్ వేసుకొని వేస్తారు. అదేంటి మారుతి కార్ తెలుసు కదా, మనం చిన్నప్పుడు భయపడే వాళ్ళం. కిడ్నాప్ వ్యాన్ అంట, నాకు గుర్తుందా? అట్లా వ్యాన్ వేసుకొస్తారు, సప్ప అన్ని పెరికేస్తారు, అన్ని కూడా పెరికేస్తారు, మొత్తం పని అంతా చేసేస్తారనమాట. ఓకే, ఏం పని అనుకుంటున్నారు? అదే కార్ మొత్తం లోపల బయట అంతా క్లీన్ చేసేసి కొత్త పెళ్లి కూతురు మాదిరిగా ముస్తాబ్ చేసేస్తారనమాట కార్ వాషింగ్. ఓకేనా? ఆ 2. మూడోది ఏంటి అంటే వెల్డింగ్ ఏంటి అంటే మోస్ట్లీ కువైట్లో వెల్డింగ్ అంటే లైక్ మనకి గేట్స్ కానీ ఏమన్నా సరే, గేట్స్, గ్రిల్స్, కిటికీలు, అల్మార్లు, ఇవి అవి కోసమే వాళ్ళు ఆ గేట్లని మా డ్రైవర్ల దగ్గర తుడిపిచ్చి ఆ గేట్ల అరిగిపోతాయి నెక్క. అయితే ఆ గేట్లు మొత్తం అరిగిపోయి తుప్పు పట్టిపోతాయి. కొంతమంది డ్రైవర్లు కోపంగా ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళు పట్టేస్తారు. సో కాబట్టి అప్పుడు ఏమవుతాయంటే కొన్ని చిలిం పట్టిపోతాయి, కొన్ని ఇవైపోతాయి. కాబట్టి వెల్డర్కి కూడా మంచి డిమాండింగ్ ఉంది, మంచి శాలరీ కూడా ఉంది వెల్డర్కి కూడా. ఒకవేళ సొంతంగా షాప్ పెట్టుకున్నట్లయితే దగ్గర ఒక 500 దినార్ల నుండి 1000 దినార్ల వరకు లాభాలు పొందొచ్చు కువైట్లో ఒక నెలలో. అదేవిధంగా ఇప్పుడు మన కార్ వాషింగ్ అన్నాము, కార్ వాషింగ్ కూడా ఇప్పుడు నా ఓన్ కంపెనీ ఉందంటే నేను ఒక 5 మందిని పిల్లలు పెట్టుకుంటా. ఒక కార్కి అప్రాక్సిమేట్లీగా ఒక 5,000 వచ్చింది అనుకోండి. అట్లా 5,000 ఎన్ని వస్తాయి, ఎన్ని కార్లు కడగచ్చు మనం ఒక నెలలో. ప్రతిరోజు కారు కడిగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కారు కడిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఆ విధంగా సబ్బేసి నీళ్ళేసి కొట్టడం అంతే, దానికి 5 దినాలు 10 దినాలు వస్తాయి డబ్బులు, 5,000 6,000 వస్తాయి. ఊరికి ఎందుకు వదులుకోవాలా ఫ్రెండ్స్? ఇది కూడా మంచిది. ఒకటి ఏసీ, 2 వచ్చేసి మనకి కార్ వాషింగ్, 3 వచ్చేసి వెల్డింగ్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కటింగ్ షాప్, కటింగ్ తెలుసు కదా, హెయిర్ కటింగ్. మా ఊర్లో ఒక అన్న ఉన్నాడనమాట, సుబ్బయ్య అనేసి. అన్న అయితే మా అమ్మ కూర్చోబెట్టి చెడ్డీ వేసుకొని పరిగెత్తేవాడిని, ఆ పక్కంతా చేన్లంతా పరిగెత్తేవాడిని. మా అమ్మ కట్టెత్తుకొని అదర కొట్టేసేది అనమాట. నాకి వెనకాలంతా వాసిపోయేది. కూర్చోబెట్టి మంచిగా నెలకి వేసి నీళ్ళు వేసి ఇట్లా కొట్టి కటింగ్ కొడతాడు, అబ్బాస్ కటింగ్ కొడతాడు, ఈ పక్కంతా లేపేస్తాడు అనమాట. మంచి వ్యక్తి ఆయనైతే చనిపోయినాడు ఇప్పుడు. సో ఆ విధంగా జరిగిందనమాట.
ఆ కటింగ్ షాప్ పెట్టుకున్నా కూడా బేసిక్ గా ఒక కటింగ్ మాత్రం చేయాలి అంటే 2 దినార్లు తీసుకుంటారండి. 2 దినార్లు అంటే దగ్గర దగ్గర ఒక 700 రూపాయల వరకు కటింగ్ షాప్ వాళ్ళు తీసుకుంటారు ఒక మనిషికి. ఏంటి, ఓన్లీ కటింగ్ వర్క్ మాత్రమే. షేవింగ్ కి సపరేట్, షేవింగ్ కి 1 దినారు, కటింగ్ కి 2 దినార్లు. అప్పుడు ఎంత అయ్యా, 3 దినార్లు అయిపోయా. అంటే ఓన్లీ కటింగ్ కి 700 అయితే ఆ 700 ఇది 300 యాడ్ చేసుకున్నా నీకు దగ్గర దగ్గర 1000 రూపాయలు మనమే వీళ్ళకి ఇచ్చేస్తాం. కరెక్టే కదా. అందులో మంచిగా కమిషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి శాలరీల పరంగా. అంటే ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నా అంటే మనం సొంతంగా పెట్టుకుంటే ఎలా లాభాలు గడివించవచ్చు అని నేను చెప్తా ఉన్నాను అనమాట. ఓకేనా. కటింగ్ షాప్ పెట్టుకుంటే ఒక మనిషి దగ్గర 1000 రూపాయలు తీసుకోవచ్చు కటింగ్ షేవింగ్ కి మాత్రమే. ఓకేనా. అది కూడా మంచి బెనిఫిట్ వ్యాపారం అన్నమాట ఇది పెట్టుకునేదానికి కువైట్లో. ఇంకోటి ఏంటి అంటే మనకి వాషింగ్ ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కుర్తాలు వేస్తారు కదా, మామూలుగా తెల్లగా వస్తారు, తెల్లగా పెద్ద వస్తాయి ఇట్లా ఇట్లా తెల్ల బాబా హబీబీ సలామ్స్ లోని కలందుల్లా జైన్ తమాం అంటారు వాళ్ళు వేసుకునే వాళ్ళు. అలాంటిది అవి వాషింగ్ అనేది ఇస్తారనమాట. అవి దగ్గర దగ్గర కూడా 1.5 దినార్ నుండి 2 దినార్ల మధ్యలో ఉంటుంది, అంటే వాష్ చేయడానికి. బట్టలు వాషింగ్ అదే అండి, మనము మన ఇంటి దగ్గర అంటే కొంతమంది అన్న వాళ్ళకి ఇచ్చి ఆ బట్టలు ఉతికేదానికి ఐరన్ చేసే వాళ్ళకి ఇస్తాం కదా. సో ఆ విధంగా అనమాట మనం ఒక షాప్ పెట్టుకున్నామంటే మంచి లాభాలు కూడా దాంట్లో కూడా గడించవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే బకాలా అంటే ఏంటి అంటే సూపర్ మార్కెట్ టైప్లో చిన్న అంగిళ్ళు ఉంటాయి కదా షాపులు, ఆ షాపుల్లో వచ్చేసి ఒక బ్రెడ్ ముక్కలు ఉల్లగడ్డలు దూర్చి అవి ఇచ్చేదనమాట. అవి ఎంత తెలుసా, 100 ఫీల్స్. 100 ఫీల్స్ ఎంత, 100 ఫీల్స్ అంటే నీకు దగ్గర దగ్గర 30 రూపాయలు పడుతుంది మన ఇండియా డబ్బుల్లో. ఒక బ్రెడ్ ముక్క తీసుకుని ఆ బ్రెడ్ ముక్కలో ఉల్లగడ్డలు మిరక్కాయలు ఇవేవి దూర్చి ఇచ్చేదానికి అంత పడుతుంది అనమాట. అలాంటిది పెట్టుకున్న చికెన్ ఇంత కప్పు వచ్చేసి 800 ఫీల్స్. 800 ఫీల్స్ అంటే ఉదాహరణగా తీసుకుంటే నీకు 200 రూపాయల పైన దీంతో చికెన్ ఇది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బకలాలో పెప్సీలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అది కూడా మంచిగా గడించవచ్చు డబ్బులు అనమాట దాంట్లో కూడా. ఇంకోటి ఏంటి అంటే మనకి బేసిక్గా చూసుకున్నట్లయితే చాలా మంది ఇవన్నీ చూస్తారు కదా. ఇంకోటి కొంతమంది లిఫ్ట్ కూడా పెట్టుకుంటారు. లిఫ్ట్ ఏంటి అంటే వీళ్ళు కింద నుండి కొంతమంది పైకి కూడా ఎక్కలేరు అనమాట. వాళ్ళకి కొంచెం లిఫ్ట్ కావాలా, మంచిగా రిచ్గా ఉంటాయి కదా లిఫ్ట్, అవైతే కావాలన్నమాట. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక స్పెషల్గా ఒక మంచి డిజైనింగ్ లిఫ్ట్స్ కానీ, ఆ లిఫ్ట్స్ ఏమన్నా దాని బెడ్లు కానీ ఏమన్నా పాడైపోయినా దాని సర్వీస్ కూడా మంచి డబ్బులు గడించవచ్చు దాంట్లో కూడా, ఆ బిజినెస్లో కూడా. ఓకేనా. నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఇవి. ఇంకోటి ముఖ్యంగా ఏంటి అంటే పాయింట్ ఒకటి ఉంది, ట్యాక్సీ అన్నమాట. ఈ ట్యాక్సీ అనేది చాలా, ట్యాక్సీలో మీరు ఏమన్నా అనుకోండి మంచి డబ్బులు నిమిషాలలోనే వేలల్లో సంపాదించవచ్చు ట్యాక్సీలో. ఏ విధంగా అంటే ఇప్పుడు నాకు ఓన్గా ఒక ట్యాక్సీ ఉంది అంటే నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను డ్రైవర్, నాకి కంపెనీ తరపున ఒక కాల్ వస్తుంది అనమాట. ఒక కస్టమర్ నాకు కాల్ వస్తుంది, నేను ఫలానా ఏరియాలో ఫలానా ఇషారాలో ఉన్నాను, ఫలానా బ్లాక్ నెంబర్ ఫలానా హౌస్ నెంబర్ అని చెప్పేసి. సో అక్కడికి నేను వెళ్తా. ఎప్పుడు కంపెనీ నుండి నాకు కాల్ కనెక్ట్, చక్కగా నాకు కనెక్ట్ అవ్వదు, కంపెనీకి వెళ్ళి కంపెనీ నుండి నాకు ఇట్లా కనెక్ట్ అవుతుంది అనమాట. అయినప్పుడు ఇందులో కంపెనీ బెనిఫిట్ పొందుతుంది, ప్లస్ నాకు కూడా కొంచెం కమిషన్ వస్తుంది. ఇట్లా పోతే నేనేం చేస్తానంటే తెలివిగా నా 6th సెన్స్ ఉపయోగించి వాళ్ళతో పత్యాపారం పెడతా. ఎవరైతే కస్టమర్ వస్తారో ఆ కస్టమర్తో పత్యాపారం పెట్టి కస్టమర్కి ఏం చేయమంట, నా ఓన్ నెంబర్ ఇచ్చి కస్టమర్ని నన్ను డైరెక్ట్ కాల్ చేయమంట. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆమెని పికప్ చేసుకున్నప్పుడు మళ్ళీ డ్రాప్ చేసేస్తాం. మళ్ళీ పికప్ చేసుకునేటప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కంపెనీ నెంబర్కి కాల్ చేయకుండా నా నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి నాతో ర్యాప్ పెంచుకొని నాకు డబ్బులు ఇస్తుంది అనమాట. ఆ 2 దినాలు నాకే కదా లాభము. మామూలుగా ఒకవేళ నేనున్న చోటు నుండి మాలియాకి పోవాలన్నా, నేనున్న చోటు నుండి హవల్లీకి పోవాలనుకున్నా, నేనున్న చోటు నుండి సల్మియాకి పోవాలనుకున్నా, యాడికి పోవాలనుకున్నా దినార్ నూస్ అవుతుంది అంతే. అంటే దినార్ నూస్ అంటే దగ్గర దగ్గర ఒక 350-400 ఆ మధ్యలో అవుతుంది. ఆ 400 రూపాయలు నాకు వచ్చినట్టే కదా. అప్పుడు అలాంటిది రోజుకి ఒక 20-30 కస్టమర్లు పడితే అప్పుడు సంవత్సరానికి ఎంతమంది కస్టమర్స్ అవుతారు, 2 సంవత్సరాలకి ఎంతమంది కస్టమర్స్ అవుతారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఎవరైనా కోవిడ్కి వచ్చి బయట పని చేసుకోవాలి అనుకుంటే, బయట ఏదైనా వ్యాపారం వీసా మీద మీరు పెట్టుకోవాలనుకుంటే ఇవి మంచి. నాకు తెలిసినంత వరకు ఈ 6 నెలల్లో నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసి ఇవి: 1 ఏసీ, 2 కటింగ్ షాపు, 3 కార్ వాషింగు, 4 వెల్డింగు, అదేవిధంగా బకాలా సూపర్ మార్కెట్, అదేవిధంగా బట్టలు ఉతుకుతారు కదా అది, అదేవిధంగా ట్యాక్సీ, ఇవి అనమాట. ఇంకోటి వచ్చేసి లిఫ్ట్. ఈ 8 పనులు అయితే నేను చెప్పాను కాబట్టి ఇవి ఒరిజినల్. దీంట్లో మాత్రమే డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు.
ఇంకోటి కూడా ఉంది, అది ఏంటి అంటారా, బట్టలు చినిగిపోతే కటింగ్, ఇది మనకి దాన్ని ఏమంటారు, బట్టలు కుడతారు కదా, ఆ బట్టల షాప్ కూడా మనం పెట్టుకోవచ్చు. బట్టల షాప్లో కూడా చిన్నగా ఇట్లా ఇట్లా చినిగిపోయింది అనుకోండి ఈ పక్క, దాన్ని కుట్టడానికి దినార్ నోస్. ఒకవేళ ఏమైనా లూజ్గా ఉంటే దాన్ని టైట్ చేయడానికి 2 దినార్లు. ఆ విధంగా బట్టలు మనకి కుట్టే బట్టల మిషన్ కుడతాం కదా, దాంట్లో కూడా మనకి మంచిగా లాభాలు అనేది గడించవచ్చు. ఇవన్నీ ఈ 9 పాయింట్లు ఫ్రెండ్స్. మీకు ఏమన్నా నేను చెప్పడంలో కొంచెం ఫాస్ట్గా చెప్పింటా, కొన్ని స్లోగా చెప్పింటా, మీకు ఏమన్నా అర్థం కాకపోతే తప్పకుండా మనకి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. 100% నేను మీకు క్లారిటీ ఫుల్ బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్లా క్రియేషన్స్ని లైక్ టు సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్, అస్సలం అయికం, నమస్తే.